నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మద్యం కుంభకోణం కేసులో ఊహించని ట్విస్ట్. ఇంతకాలం దుబాయ్లో దాక్కున్న ఒక నిందితుడిని సిట్ అరెస్టు చేయడం ఆలస్యం. 11 కోట్ల నగదు పట్టుబడింది. లిక్కర్ ముడుపులు ఎంతగా దోచుకున్నారో తెలియడానికి శంషాబాద్ దగ్గరలోని ఫామ్ హౌస్లో దాచిన ఈ మనీ డంప్ ఉదాహరణ. ఇలాంటివి ఇంకా హైదరాబాద్లోనే 5 డంపులు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఒక డంపులోనే 11 కోట్లు దొరికాయంటే మిగిలిన డంపుల పరిస్థితి ఏంటి? విదేశాల్లో నక్కిన మిగతా 7 నిందితుల దగ్గర ఇంకా ఎంత కీలక సమాచారం ఉండుంటుంది? ఎంతో కీలకమైన వ్యక్తులు కాబట్టే వారిని వైసీపీ అగ్రనేతలు దేశం దాటించారని పురుషోత్తం వరుణ్ కుమార్ అరెస్టు సూచిస్తోందా? ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు. నమస్తే అండి, వెల్కమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సయ్యద్ గారు జాయిన్ అయ్యారు. సైదా గారు, సారీ. నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు కూడా జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. సార్ లక్ష్మణరావు గారు, ఈరోజు 11 కోట్లు శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్, దాని పేరు సులోచన ఫామ్ హౌస్ అంటున్నారు. బాలరెడ్డి గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అట్టది. మరి వరుణ్ పురుషోత్తం మీద ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది, అలాంగ్ విత్ నాన్ బెయిలబుల్ వారెంట్. ఆయన నిన్న శంషాబాద్కి రాగానే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయన జరిగింది మొత్తం ఒప్పుకున్నట్లుగా చెప్తున్నారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఈరోజు ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలు, ఇది ఎప్పటిది? లాస్ట్ ఇయర్ జూన్లో అక్కడ పెట్టినట్టుగా ఆయన సమాచారం ఇచ్చాడట. ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కేసిరెడ్డి అయితే ఆయన ఏమని కాబట్టి. సో ఇది జూన్ లాస్ట్ ఇయర్ అంటే అప్పుడే ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. ఆ తర్వాత నుంచి ఈయనతో పాటు ఇంకొక 7 విదేశాలకు పారిపోయారంటున్నారు. ఈయన దొరికాడు, ఇంకా 7 రావాలి. ఏమంటారు? ఇప్పటికి కూడా మీరు వైసీపీ నాయకులు కానీ మీరు కానీ లిక్కర్ కుంభకోణం లేదని అంటారా? ఈరోజు తర్వాత కూడా రెడీ, మనీ ట్రయల్ అనేది జనరల్గా ఏ కుంభకోణంలో మనీ ట్రయల్ అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా స్కిల్ స్కామ్ విషయంలో లోకేష్ గారు టైమ్ అండ్ అగైన్ హీ క్వశ్చన్ వేర్ ఈస్ ద మనీ ట్రయల్, బట్ యూ కుడెంట్ ప్రూవ్ ద మనీ ట్రయల్ ఇన్ దట్ స్కామ్. ఇక్కడికి వచ్చేసరికి కాంట్రరీగా డంపులు కనబడుతున్నాయి. ఇదే కాదు, ఏదైతే ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టడానికి కొన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్కి పంచడానికి ఇవ్వడానికి వెళ్తున్న సమయంలోనే తెలంగాణ ఆంధ్ర బోర్డర్ దగ్గర 8.5 కోట్లు లాస్ట్ ఇయర్ ఈ ఎలక్షన్ కమిషన్కి పట్టుబడింది. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కనుసన్నల్లోనే అది బయలుదేరింది ఆ వ్యాన్ అని చెప్పేసి కూడా సాక్ష్యాలతో సహా కొన్ని ప్రూఫ్స్ చూపించారు. ఎందుకంటే దాన్ని ఫాలో అవుతుంది తుడా వెహికల్ అని చెప్పేసి. తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఉన్నాడు. గన్మ్యాను అలాగే డ్రైవర్ని అప్పటికప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎప్పుడైతే ఆ ట్రక్ని వీళ్ళు ఫాలో అవుతున్నారో ఆ ట్రక్కు దొరికిపోగానే మరి అది మనీ ట్రయలే, ఇది మనీ ట్రయలే. వాట్ యూ సే లక్ష్మణరావు గారు? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, సిటీ ఛానల్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. ఇది కేవలం ఎస్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి రేపు 1వ తారీఖున బెయిల్ వస్తుందని వాళ్ళ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎస్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి బెయిల్ రాకుండా ఉండడానికి ఇది ఒక కొత్త డ్రామా ప్లే చేశారు. ఎందుకు కొత్త డ్రామా అన్నానంటే 2004లో ఎప్పుడో ఇచ్చిన డబ్బుల గురించి మీరు 2024 జూన్లో ఇచ్చారని, అది 12 పెట్టెలని, 12 పెట్టెలో 11 కోట్లు దొరికాయని, మరి 12 పెట్టెల్లో 11 కోట్లు దాచారంటే ఏ రకంగా సర్ది పెట్టారో మరి వాళ్ళ లెక్కలు చెప్పాలి. దానికి తోడు ఆ దొరికిన డబ్బులు
ఎవరైతే ఇప్పుడు తేగల బ్రదర్స్ ఉన్నటువంటి విజయానంద్ గారు వాళ్ళ పావంశంలో దొరికాయని చెప్తా ఉన్నాను. అసలు ఈ తేగల బ్రదర్స్ అనే వాళ్ళకి హైదరాబాద్లో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా వాళ్ళకు 100 కోట్ల టర్న్ ఓవర్ అయ్యే బిజినెస్లు వాళ్ళకు ఉన్నాయి. ఈ డబ్బులు ఎవరవి? ఈ డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదని పెసరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇందులో మధ్యాహ్నము హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఏవైతే ఈ 11 కోట్లు నాకు సంబంధించినవి, ఈ మనీ ట్రయల్ జరిగిందని, ఏదైతే ఈ మద్యపాన కుంభకోణంలో ఉన్న డబ్బులు అక్కడ ఉంచామని చెప్తున్నటువంటి డబ్బులు నాకు ఎటువంటి సంబంధం లేదని మధ్యాహ్నం ఆయన అఫిడవిట్ అనేది హైకోర్టులో వేయడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ వ్యక్తి మీరు అన్నట్టుగా అబ్రాడ్ నుంచి వస్తాడు, ఆయన పట్టుకుంటారు, ఆయన పట్టుకోగానే ఇగో పలానా ఇంట్లో 11 కోట్లు ఉన్నాయి తీసుకురండి అని. వాట్ ఫులిష్నెస్ నాకు అర్థం కాదు. ఒక కట్టుకథలు చెప్పడం, ఒక కట్టుకథ వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎలాగుంటాయి అంటే, సాధారణంగా విలేజ్లోకి వచ్చేసరికి ఒక ఎస్ఐ వస్తాడు. ఎస్ఐ వచ్చి ఒక ఇంటిని సెర్చ్ చేస్తాడు. ఆ ఇంటిలో ఎటువంటివి లేవని ఎస్ఐకి తెలుసు, కానీ ఈలో ఒక 2 కేజీలు 3 కేజీలు గంజాయి తీసుకెళ్లి ఆ ఇంట్లో పెడతారు. పెట్టి ఇగో ఈ వ్యక్తి గంజాయి సప్లై చేస్తూ ఉన్నాడు, ఈ ఇంటి నుంచి గంజాయి సప్లై అవుతా ఉంది, ఈ వ్యక్తి గంజాయి స్మగ్లర్ అని చెప్పి వీళ్ళు అరెస్ట్ చేస్తారు. అసలు విషయం అంటే అరెస్ట్ చేసిన పోలీస్కి తెలుసు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, అందరూ తెలుసు. కానీ కథ ఎలాగలుగుతారంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఒక మోటివ్గా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధారాలు అనేవి సిట్టెల్ని తీసుకెళ్లి 11 కోట్లు పెట్టిందా, అవి చంద్రబాబు నాయుడు గారి డబ్బులా, నారా లోకేష్ గారి డబ్బులా, లేదు పవన్ కళ్యాణ్ గారికి వాటర్ రూపంలో వచ్చిన డబ్బులు అనేది ఖచ్చితంగా తేలుతాయి. 11 కోట్లు ఎవరు అనేది నేనేం చెప్తానంటే, సురేష్ గారు ఇక్కడ ఏదైతే ఈ మనీ ట్రయల్ జరిగిందని చెప్తా ఉన్నారే, గతంలో సాక్షాత్తు రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పిఏ శ్రీనివాసరాజు ఏదైతే వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్లో స్కిల్ డెవలప్మెంట్లో, అలాగే 10 కోట్లు విలువైనటువంటి కుంభకోణం, మధ్య కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నటువంటి ఈ సీఎం గారు తన పిఏ ఏదైతే వాళ్ళ పార్టీ 2019లో ఓడిపోయిందో, ఓడిపోగానే తన పిఏని అమెరికాని పంపించారు కదండి. ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా మీరు చెప్తున్న వ్యక్తులు ఎవరిని విదేశాలకు పంపించలేదే. నిజంగా ఇక్కడ మధ్య కుంభకోణం జరిగి ఉంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే వాళ్ళ పిఏ శ్రీనివాసరావుని పంపించేసి మళ్ళీ ఈ రోజున రీవర్క్ చేసి మళ్ళీ జాబ్ ఇచ్చి ఎలాగైతే పెట్టుకున్నారో, ఆ రకంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయించేవారేమో. కానీ ఇక్కడ లేని కుంభకోణాన్ని ఉందని చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యింది. ఎందుకు సక్సెస్ అయ్యారంటే, 1 year క్రితం ఇదే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏమని అన్నారంటే, 1,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్లకి 1,06,500 కోట్ల రూపాయలకు మద్యం అమ్మితే 6,500 కోట్లు డిజిటలైజ్ గా అమ్మారు, 1,00,000 కోట్లేమో మాన్యువల్ గా అమ్మారు, అందుకే ఈ 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి 6 నెలల తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత 1,00,000 కోట్లు కాదు 50,000 కోట్లు అన్నారు. మరొక 3 నెలలు గడిచిన తర్వాత 50,000 కోట్లు కాదు 30,000 కోట్లు అన్నారు. మరొక 2 నెలలు గడిచిన తర్వాత అదే కాదు 18,000 కోట్లు అన్నారు. ఈ సాక్షి టేస్టర్కి ఏమన్నారంటే, అసలు 18,000 కోట్లు కాదు 3,500 కోట్లు అన్నారు. సరే 3,500 కోట్లు నిలబడతారు అనుకుంటే 3,500 కోట్లు కాదు, ఇగో 11,000 కోట్లు దొరికి ఒక్క నిమిషం వినండి. మీరు అన్నట్లుగా కనుక ఆయన అలాగే కనుక మాట మారుస్తూ చెప్తా ఉంటే మీతో పాటు మేము కూడా వింటున్నాం కదా, మేము కూడా క్వశ్చన్ చేస్తాం. మేము విన్నాం కదా, అదే చెప్తున్నాను, నాకు గుర్తున్నది చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 7, 8 వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు, శ్వేతపత్రం, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినవి అఫీషియల్గా రికార్డ్స్లో ఉంటాయి. అక్కడ అబద్ధం చెప్పడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే విత్ ఫిగర్స్ చెప్పాల్సిందే. ఆయన కూడా విత్ ఫిగర్సే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మన రాష్ట్రం అంతా చూసాం కదా. 18,860 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. కుంభకోణం కాదది. కుంభకోణం అంటే ఏంటంటే, ముడుపులు తీసుకోవడం ద్వారా సరఫరా కంపెనీలకి లేదంటే కనుక డిస్టిలరీస్కి ఆర్డర్స్ ఇవ్వటం ద్వారా వాటి ద్వారా వచ్చిన ముడుపులు 3,500 కోట్లు. దట్ ఈస్ బీన్ ప్రోబ్డ్ బై ది సిట్. కానీ ఆ ముడుపుల ద్వారా
వినండి, ఆ ముడుపుల ద్వారా స్టేట్ ఎక్స్చెక్కర్కి వచ్చినటువంటి నష్టం శ్వేతపత్రంలో చెప్పింది 18,860. అలాగే ఉన్నాయి ఇప్పటికీ కూడా, దాన్ని ఎవరు మార్చడానికి లేదు. అలాగే మొత్తం లిక్కర్ బిజినెస్ జరిగింది 1,00,000 కోట్ల రూపాయల పైన. టోటల్ బిజినెస్లో 99% పైన జరిగింది క్యాష్ ట్రాన్సాక్షన్స్, <1% జరిగింది డిజిటల్ అని చెప్పేసి. ఆ రకంగా దీంట్లో క్లియర్గా కుంభకోణం జరగడానికి అన్ని రకాలుగా ఆ పాలసీని రూపొందించుకున్నారు. మాన్యువల్ ఇండెంట్లు పెట్టారు, ఆటోమేటెడ్ మీరు సమాధానం చెప్పాలని అవడం కాదు, ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఏ బ్రాండ్లకైతే ఎక్కువ సేల్స్ ఉంటాయో ప్రీవియస్ మంత్స్లో ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఆ రకంగా డిజైన్ రాయబడి ఉంటుంది. అది తీసేసి మాన్యువల్ ఆర్డర్స్, మాన్యువల్ ఇండెంట్ పెట్టారు. వీటి ద్వారా జరిగింది. అందుకని పాలసీ ఆ రకంగా రూపొందించారు. ఇక మామూలుగా అందరికీ తెలిసిందే, మీకు కూడా తెలుసు. ఒకవేళ మీరు లిక్కర్ కన్జ్యూమ్ చేయకపోయినా తెలుస్తుంది, ఎందుకంటే ఏ బ్రాండ్లు దొరికినాయి 5 సంవత్సరాల్లో అనేది. నేను చెప్పిన లెక్కలు, మెక్డోవెల్ 22 లక్షల కేసులు అమ్మితే 18-19లో మీ హయాంలో 22-23లో 7 కేసులు అమ్మారు. మెక్డోవెల్ అనేది అందరికీ తెలిసిందే. కింగ్ఫిషరు 1,22 లక్షల కేసులు అమ్మితే మీ హయాంలో 11 లక్షల కేసులు. కొద్దిగా పర్లేదు అది. బడ్వైజర్ అయితే 0 కేసులు. ఇంకా వేరే కూడా ఉన్నాయి, చెప్తాను నేను ఫిగర్స్. కాబట్టి మీరు జస్టిఫై చేసుకోండి. మీరు వేస్తే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తారు కానీ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా అసలు మధ్యలో ఆపితే నేను ఎప్పుడు సమాధానం చెప్పాలి. సరే అంటే నేను ఎందుకని మాట్లాడాల్సి వచ్చిందంటే, మీరు అసలు కుంభకోణం విలువ ₹1,00,000 అన్నారని కాదు, అది కరెక్ట్ చేస్తున్నా. సరే చెప్పండి. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగిన వాటికి సమాధానం చెప్పండి. 2 మినిట్స్. నేను అనేది ఏంటంటే సురేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్ గా పెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో అక్కడ ప్రతి షాప్ లో కూడా 4, అది కూడా కాంట్రాక్ట్ బేసిక్ లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు పనిచేశారు. ప్రతి ఏదైతే అది బీర్ అవనివ్వండి, అది బ్రాందీ అవనండి, విస్కీ అవనండి, ఏదైనా ఆ యొక్క లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ మీద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ కి సిస్టమ్ లో మనం ఎంటర్ చేస్తే అది ఏ డిస్టిలరీలో తయారైంది, ఏ డేట్ లో తయారైంది, దాని MRP రేట్ ఎంత, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మొత్తం టోటల్ గా కంప్యూటర్ లో మొత్తం ఎక్సెల్ షీట్ లో వచ్చేస్తుంది. MRP రేట్ తో సహా మొత్తం అది డీటెయిల్. అది ఎవరు కొలప్స్ చేయడానికో, అది ఎవరో ఎరాజ్ చేయడానికో, డిలీట్ చేయడానికి అవ్వదు. డైరెక్ట్ గవర్నమెంట్ సిస్టమ్ లో ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్బిల్ట్ అయ్యినది ఆ సాఫ్ట్వేర్ కూడా మీ దగ్గర ఉంది. అది తీయమనండి బయటికి. ఈ దొంగలెక్కలు వద్దు సార్, దొంగలెక్కలొద్దు. మీ దగ్గర సాఫ్ట్వేర్ ఇన్బిల్ట్ అయ్యింది. ఏ డిస్టిలరీ నుంచి ఎంత తీసుకొచ్చారు, ఏ కేసులు ఎన్ని బీర్లు ఎన్ని లక్షలు అమ్మారు, ఏ బ్రాండ్ ఎంత అమ్మారు అంటే లెక్క తీయమనండి, లెక్క తేలిపోద్ది. ఇంకో విషయం, గతంలో 2014-2019లో వాళ్ళు అమ్మింది 70,000 కోట్ల రూపాయలకి మద్యం అమ్మితే, మేము లక్ష అంటే మా హయాంలో 1,60,500 కోట్లు అంటే 36,000 కోట్ల రూపాయలు మా హయాంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లబ్ధి చేకూరింది, లాభాలు వచ్చినాయి. ఇక్కడ నష్టమే వచ్చింది 18,000 కోట్ల. నాకు అర్థం కావట్లా. ఇంకో విషయం అయిపోయింది సార్. ఇంకో విషయం ఏంటంటే డిస్టిలరీ, ఏవే డిస్టిలరీస్ ఉన్నాయో ఇక్కడ 2017-2018లో చంద్రబాబు నాయుడు గారు 8,106 కోట్లకి ఆర్డర్లు ఇస్తే దాంట్లో 5 డిస్టిలరీస్ కి ఇచ్చారండి. ఆ 5 డిస్టిలరీలు ఎవరు అండి? 5 డిస్టిలరీకి 4,122 కోట్లు, 50% పైగా ఆర్డర్లు ఇచ్చారు. అది పెరల్ డిస్టిలరీస్, పెర్నో రిసార్ట్ డిస్టిలర్స్, SBR డిస్టిలర్స్, ఎలైడ్ బ్లెండర్స్, తర్వాత SPI రెడ్డి గారిది. ఈ 5కి 50% ఇచ్చారండి. మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? ఇది ఎవరివి? ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళవి. టీడీపీకి అనుసరణలో ఉన్నటువంటి వ్యక్తులు 5 కూడా వాళ్ళు ఇచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిస్టిలరీకి పర్మిషన్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క బ్రాండ్ కి పర్మిషన్, మీరు చెప్పిన బ్రాండ్లు మెక్డోవెల్స్ బ్రాండ్లకైనా అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 234 బ్రాండ్లకు ఆయన పర్మిషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు, ఒక్క డిస్టిలరీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సమయం ఇస్తే మీరు వివరించడానికి, పాయింట్ టు పాయింట్ వివరించడానికి నేను వివరిస్తాను. రైట్. మళ్ళీ చెప్తారు కానీ మొత్తానికి అయితే మీరేమంటారంటే ఈరోజు పట్టుకున్నది సిట్టి తీసుకెళ్లి డబ్బులు అక్కడ పెట్టి డ్రామా చేసింది అంటున్నారు. సో 5 కోట్లు ఉన్నాయి సార్.
5 కోట్లు ఉన్నాయి, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను, అయితే నా ఇంట్లో 5 కోట్లు ఉన్నాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, చర్చల రామకృష్ణారెడ్డి గారు పంపించారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ప్లేట్ ధర మా ఇంటికి పంపించారంటే అక్కడ ఏంటి చెప్తారు? ఓకే, శరత్ చౌదరి గారు ఆల్రెడీ మాట్లాడింది విన్నారు కదా లక్ష్మణరావు గారు. ఇదంతా కూడా ఒక డ్రామా నడుపుతున్నారట. కేసిరెడ్డి గారికి రేపు ఆగస్టు 1న వచ్చేస్తుందంట బెయిల్. మరి ఇప్పటి వరకు రాంది రేపు ఎలా వచ్చేస్తుందని అంత కాన్ఫిడెంట్ గా వీళ్ళు ఎలా ఉన్నారు తెలియదు. ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. వాట్ ఈస్ ఏ సార్? సార్ ఒకసారి ఆడియో చెక్ చేయండి సార్. ఆడియో. సురేష్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు లక్ష్మణ్ అన్న చాలా రోజుల తర్వాత కలిసాడు, కానీ అన్న చెప్పేది ఎట్లుందంటే, పోలీసు వాళ్ళు రాత్రి 2 జీబులు పెట్టి, ఒక జీబు వెనక గుమ్మం నుంచి లోపల డబ్బాలు పంపించి తర్వాత ముందు గుమ్మం నుంచి వీడియో కెమెరాలు తీసుకెళ్లి షూట్ చేశారు అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు 7 మీద వీళ్ళందరూ మనం గత డిబేట్ లోనే చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమనంటే ఐఐటి చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఈ రోజు ఎవరినైతే అరెస్ట్ చేశారో అతను కూడా కాఫీ షాప్ లో 32,000కు పనిచేసే వ్యక్తి. ఆయనకు సడన్ గా 10 కోట్ల చెక్ పవర్ ఎలా వచ్చింది? 459 కోట్ల బిజినెస్ లీలా డిక్షనరీస్ కి ఏపీ ఆథరైజ్డ్ పర్సన్ గా ఎలాగొచ్చాడు? ఏపీ ఇన్ఛార్జ్ ఎలా తీసుకున్నాడు? ఇది రాజకేశ్ రెడ్డి ఏ విధంగా తను పరిచయం అయ్యాడు అని అనేది క్లియర్ గా చెప్పారు. అక్కడ ఈ 11 డబ్బాల్లో 11 కోట్లు, ఇంకొక డబ్బాలో కీలకమైన డాక్యుమెంట్లు దొరికినాయి. టోటల్ 12 డబ్బాలు. ఆ 12 డబ్బాల్లో ఒక డబ్బాలో కంప్లీట్ గా డాక్యుమెంట్స్ దొరికినాయి. ఇంకొక 11 డబ్బాల్లో 11 కోట్లు డబ్బులు దొరికింది. ఇవి ఎవరు కూడా తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం వాళ్ళు లేదా సిట్ వాళ్ళు పోయి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికో బెయిల్ రాకుండా ఉండటం కోసం గవర్నమెంట్ క్యాష్ తీసుకెళ్లి అక్కడ పెట్టి అంత పనికి వాళ్ళ పనికి ఒడిగడుతుందనని ఎవరన్నా చెప్పినా కూడా నవ్వుతారు. సో వీళ్ళు ఏం చేశారు అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లకి పర్మిషన్ ఇచ్చారు, లేక ఇంకోటి ఇచ్చారంటే 5 సంవత్సరాలు మీరేం బీకారు? అసలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు, అరే చంద్రబాబు నాయుడు ఇట్లాంటి బ్రాండ్లకు ఇచ్చేసాడు, తీసేసేయండి ఈ బ్రాండ్లన్నీ, మంచి బ్రాండ్లు పెట్టుకుందాం అని చెప్పి మంచి బ్రాండ్స్ పెట్టుకోవచ్చు కదా. లేదు అని అంటే ఇండియా వైడ్ అమ్ముకునే బ్రాండ్స్ ని తీసుకొచ్చి వాటిని అమ్మచ్చు కదా. మీకు మీరుగా ఒక ఆదాన్ డిస్టిలరీ అని చెప్పి, లీలా డిస్టిలరీ అని చెప్పి 2 డిస్టిలరీస్ ని పెట్టేసుకొని ఏ మాత్రం కనీసం అది పేపర్ డిస్టిలరీ, ఎక్కడా కూడా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అంటున్నారన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవ్వరూ లేరు. మిథున్ రెడ్డి గారు సప్లై చేసిన ఏజెంట్లు వాళ్ళంతా. మిథున్ రెడ్డి గారి పేరోల్ మీద రన్ అవుతున్న మనుషులు. సాఫ్ట్వేర్ ఉందన్నారు, సీటెల్ సాఫ్ట్వేర్ అనేది గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలుగా వాడుతున్న సాఫ్ట్వేర్ ని మిథున్ రెడ్డి గారు డీయాక్టివేట్ చేసి మాన్యువల్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఆయన రిమాండ్ రిపోర్ట్ చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది మేమేదో రాసుకున్న రిమాండ్ రిపోర్ట్ కాదు. ఒక పార్లమెంటు, అందులో కూడా ఒక పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ ని అరెస్ట్ చేయాలంటే అదే ఆషామాషిగా ఏది పడితే అది రాసేసి అక్కడ రిమాండ్ కోరితే విధించడానికి ఎవరు రెడీగా లేరు. ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్స్ అన్ని జరిగిన తర్వాత ఆయన తప్పు ఇది అని చెప్పి తేలిన తర్వాత మాత్రమే అక్కడ ఎస్టాబ్లిష్ అయిన దాంతో అతను రిమాండ్ అనేది కోరటం జరిగింది, ఆయన రిమాండ్ చేయడం జరిగింది. తొందరలో ఖచ్చితంగా ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది అనేది ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. 7గురిలో ఒకరు ఆల్రెడీ నిన్న రాత్రి వచ్చారు. మిగిలిన 7గురికి రెడ్ కార్నర్ నోటీసు కూడా రెడీ చేయడానికి ఆల్రెడీ ఇక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ రెడ్ కార్నర్ నోటీస్ పెట్టేసి లెస్ దాన్ 2 weeks ఆర్ 1 month ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ అంతిమ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇందాక అంటున్నారు 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది అని అన్నారు, మళ్ళీ ఎందుకు తగ్గింది 50,000 కోట్లకి 18,000 కోట్లకి? ఈ రోజు కూడా గవర్నమెంట్ ఖజానాకి 18,880 కోట్లు నష్టం చేకూరింది అనే దాని మీద మేము స్టిక్ అయ్యి ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, సమిష్టిగా కూటమి ప్రభుత్వం 1,00,000 కోట్లు లిక్కర్ కుంభకోణం జరిగింది అని అనేది ఈ రోజు కూడా మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకు అని అంటే ఇక్కడ ఓన్లీ డిస్టిలరీస్ కి గవర్నమెంట్ కి జరిగిందే కాదు, వాస్తవంగా క్లియర్ గా మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే మ్యానుఫ్యాక్చర్ వీళ్ళే. ఇదివరకు ఏంటంటే ఎక్సైజ్ ట్యాక్స్ ఇవన్నీ ఉండేవి, అవి ఏమీ లేకుండా ఇక్కడ ఎక్సైజ్ ట్యాక్స్ ని ఎగ్గొట్టేసి మ్యానుఫ్యాక్చర్ వీళ్ళే చేసి డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే చేసి ఫైనల్ గా ఎంత అమ్మారు అనే దాని మీద కూడా మనకు ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా అన్ని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది
ఎంత టైం ఓవర్ టైం మ్యానుఫ్యాక్చరింగ్, ఎన్ని యూనిట్స్ తయారు చేశారు, ఎన్ని కేసులు ఓవర్ టైం యూనిట్స్ బయటకు వచ్చినాయి, వీళ్ళు నిజంగా అమ్మింది 1,06,000 కోట్లేనా, లేదా ఇంకా ఎక్స్ట్రా అమ్మిన దానికి బిల్లులు కానీ ఎక్కడ లెక్క పక్క లేకుండా చేశారా అనేది మనకి ఇంకా తేలాల్సిన విషయం. ఇది ఓన్లీ డిస్టిలరీస్ దగ్గర తీసుకున్న ముడుపులు మాత్రమే 3,570 కోట్లు. మిగిలినది ఈ కుంభకోణం మొత్తం క్లియర్ గా లెక్కేస్తే ఒక్కొక్క బాటిల్ కి మహా అయితే మీకు 15 నుంచి 20 రూపాయల లోపే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. వాళ్ళ స్పిరిట్, ఒక కలర్ ఏజెంట్, ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ ఇవి క్లబ్ చేసేసుకొని ఒక స్టిక్కర్ అంటించి అమ్మడానికి అంతకంటే ఎక్కువ కాదు. కానీ ఇదివరకు 150 రూపాయలు ఉన్నది కూడా 250, 450 అని చెప్పి సింపుల్ గా జస్ట్ నేమ్ లో ఒక చిన్న గోల్డ్ అనే పదం గాని, ప్రీమియం అనే పదం గాని యాడ్ చేసి ఏ విధంగా దండుకున్నారు ప్రజల్ని, ఆరోగ్యాలతో కూడా ఏ విధంగా చలగాడం ఆడారు, ఎంతమంది 30,000 మంది చావుకి ఏ విధంగా కారణం అయ్యారు, వాళ్ళ కిడ్నీలు, లివర్లు అన్ని పోయి ఈ రోజు కూడా హాస్పిటల్లో దీనాతి దీన స్థితిలో ఏ విధంగా కుటుంబాలన్నీ చుట్టుమిట్టాడుతున్నాయని అనేది మనం చూస్తున్నాం. ఖచ్చితంగా దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరలోనే ఎస్టాబ్లిష్ చేస్తారు సిట్. ఇది కూటమి ప్రభుత్వం ఏదో కావాలని కక్షపూరితంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది అయితే కాదు. ఖచ్చితంగా నిజంగా జరిగింది కాబట్టే స్కామ్ బయటపడుతుంది. అందులో కొంతమంది మా జీవితాలు మాకు ముఖ్యము, ఇందులో మాకు తెలియకుండా మేము ఇరుక్కున్నాము అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు వచ్చి సిట్ కి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు మనకి 11 కోట్లు దొరికినాయి. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తోటి అంతిమ లబ్ధిదారుణ్ణి తీసుకెళ్లి బొక్కలో వేయడం అనేది కన్ఫర్మ్. రైట్ సార్ చౌదరి. సార్ లక్ష్మణ్ గారు, చెప్పండి. మీరు అనేక డిబేట్లో ఇవన్నీ తేలే కాదు సచ్చే కాదులే అని అంటుంటారు. కానీ ఇలాగూ మనీ ట్రేలు అలాగే ఈ రకంగా డంపుల్ని కూడా స్వాధీనపరుచుకుంటున్న పరిస్థితుల్లో ఈ కేసు ఒక లాజికల్ ఎండ్ వైపుకి వెళుతున్నట్లుగా ఇప్పుడైనా అనుకోవచ్చా? లాజికల్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు దొరికినవే ఆధారాలతో లాజికల్ ఎండ్ చేయకుండా కేసు ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటే ప్రయోజనం ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ ఎవరెన్ని చెప్పినా లిక్కర్ కి సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది. దాంట్లో ఎవరు ఎన్ని వాదనలను చేసుకొని అయితే ఎన్ని ఆధారాలు దొరుకుతాయి, ఎవరు దొరుకుతారు, ఎవరు తప్పించుకుంటారని చూడాలి. ఎందుకు అంటే అంత నగదు ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి. ఈ నగదు ట్రాన్సాక్షన్ మనీ రికవరీ అయితే తప్ప ఆ మనీ కూడా వాళ్ళు మళ్ళీ ఆ మనీ దీనికి సంబంధించింది కాదు, ఇదిగో నా వ్యాపారాలు ఉన్నాయి దానికి సంబంధించింది అని క్లెయిమ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అయిన ముందు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. అడ్వకేట్లు ఉన్నారు, ఇవాళ లక్షలు కాదు కోట్లు తీసుకొని కేసులు వాదించే అడ్వకేట్లు ఉన్నారు. తెలివితేటలన్నీ చూపిస్తారు, జడ్జిలు ఇంప్రెస్ అయిపోతారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అందువలన ఇక్కడ మనం ఢిల్లీకి ఇక్కడికి కంపారిజన్ చేసుకుంటే ఢిల్లీలో ఏం కేసు, అది పాలసీ మ్యాటర్లో తయారు చేశారు, అది కంపెనీలకు అనుకూలంగా తయారు చేశారు, 1,000 కోట్లు కిట్పోక జరిగింది అని అది పాలసీ మీద పెట్టారు. సో దానివల్ల ముఖ్యమంత్రి ఇరుక్కున్నాడు, మంత్రి ఇరుక్కున్నాడు, తర్వాత మధ్యవర్తిత్వం వహించిన వాళ్ళందరూ కూడా ఇరుక్కున్నారు తో పాటు. ఇక్కడ కూడా పాలసీ మారింది, లిక్కర్ పాలసీ మారింది. పాలసీ ఎవరు తయారు చేశారు, పాలసీకి ఎవరు ఆమోదం తెలిపారు, అసలు మొత్తము మనీ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ చేయటం ఒకటి, రెండవది ప్రభుత్వ షాపులుగా మార్చటం, ప్రైవేట్ షాపులు ఎత్తేసి, అంటే ఇది పాలసీ పూర్తిగా చేంజ్ అయిపోయింది. చేంజ్ అయినటువంటి వెనక ఏం ఉద్దేశము, దురుద్దేశమా కాదా, అందులో స్వార్థం ఉందా లేదా ఎవరికైనా అర్థమైపోతున్నది. ఇప్పుడు ఒకవేళ స్వార్థమే లేకుండా ఉండింటే, అంటే ఇట్లా అవినీతి జరగదు, స్కామ్ లేదని అనుకుంటే, మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కంటిన్యూ చేసి ఉంటే తప్పుపడడానికి అవకాశం ఉండేది కాదు. ఏదైనా సరే ఆన్లైన్ నడిచింటే కనుక. సరే అందులో కూడా ఏదైనా మోసం చేస్తే చేయొచ్చు, అది వేరే విషయం. కానీ 90% అవినీతి జరిగిందని చెప్పడానికి అవకాశం లేకుండా పోయేది. ఏం చేశారు, మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి షాపులుగా ప్రకటించేసి కొంతమంది ఏదో టెంపరవరీగా నిరుద్యోగులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి
బిజినెస్ చేశారు. చేసినప్పుడు ఇక్కడ ఎక్కడ పోయింది ఆ క్యాష్ అంతా? అప్పుడు ఇందాక ఫస్ట్ లో మీరే అన్నారు, ప్రొడక్షన్ ఎంత, అమ్మింది ఎంత డిఫరెన్స్ ఉంది చూశారు కదా. లాస్ట్ 19 సంవత్సరాల్లో ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్మారు అని ఎంత చూపించారు రికార్డులో. అమ్మారని కదా, అది రికార్డులో చూపించారు. అమ్మింది ఎక్కువ, రికార్డులో చూపించి తక్కువ. సో ఆ మధ్యలో వచ్చినటువంటి డబ్బంతా చేరిపోయింది. ఎవరికి చేరిపోవాలో వాళ్ళందరికీ చేరిపోయింది. మరి నేను అంటున్నాను, ఈ యొక్క లిక్కర్ కేసులో ఢిల్లీలో సిబిఐ పోలీసులు ఏమో ముఖ్యమంత్రిని చేర్చి, మంత్రిని చేర్చి, అందరిని చేరిస్తే, ఇక్కడ పాలసీ తయారు చేయటం వలన కదా ఈ యొక్క అవినీతి జరిగింది అని చెప్తున్నాం. పాలసీ ఎవరు తయారు చేశారు? ముఖ్యమంత్రి సైన్ లేదా, లేకపోతే ఎక్సైజ్ శాఖ మంత్రి సైన్ లేదా? వాళ్ళు ఎందుకు పిక్చర్లకి రాలే ఇప్పటి వరకు? నంబర్ 1, అసలు ముందు పాలసీ తయారు చేసిన వాళ్ళని పెట్టి ఉండాలి. ఆ పాలసీ తయారు చేయటం వల్ల కదా అవినీతి జరిగింది. అదే కంటిన్యూగా మామూలుగా ప్రైవేట్ షాపులు నడుస్తూ ఉంటే కనుక అవకాశం వచ్చేదా ఇట్లా మాట్లాడడానికి? జరిగే అవకాశం ఉందా? ఒకవేళ వాళ్ళు ఏదైనా చందాలు కావాలంటే ఇచ్చుకునేవాళ్ళు. రాజకీయ పార్టీలకు డిస్టిలరీ కంపెనీలు కానీ, లేదా డిస్టిల్ నుంచి మధ్యలో ఉన్నటువంటి ఏజెన్సీలు కానీ రాజకీయ పార్టీలకు చందాలు ఇస్తాయి. ఎవరికి ఏ పార్టీ అని తీసుకుంటుంది, దాంట్లో ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు. అది జరిగేది. ఇప్పుడు అలా కాదు కదా. నగదు ట్రాన్సాక్షన్ వలన మూటలు డబ్బు వారం అయితేనే కట్టుకొని తీసుకెళ్లి ఎక్కడో చేరుస్తూ వచ్చారు ఢిల్లీలో. అవంతా ఎక్కడో ఒక్కొక్క చోట అక్యుములేట్ అయిపోయింది. తర్వాత అది ఎవరు చేరాలనో వారికి చేరిపోయింది అని ఒకటి, ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టేశారని ఇంకొకటి అని నడుస్తుంది. ఇది మరి ఇంతకు కారణం కావడానికి అసలు కారకులు ఎవరు అనే దాని మీద ఈ వాటికి కూడా కేసు లేదు. పెడతారు లేదా నాకైతే తెలీదు, చూడాలి ఏం చేస్తారు అని. రెండోది, ఇందులో మనీ లాండరింగ్ కూడా ఉందని ఈడీ కూడా ఎంటర్ అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఈడీ కూడా వెరిఫై చేస్తున్నది అని సమాచారం ఉంది. అదే జరిగితే కేసు సిబిఐకి పోవాలి. ఇప్పుడు అది అంత సులభంగా తేలదు లెక్క. సిబిఐకి ఇస్తేనే బెటర్, కొంతవరకైనా తేలుతుంది లెక్క. కాకపోతే ఏంటంటే రాజకీయ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రానికి ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయి, సిబిఐకి ఇస్తే మేనేజ్ చేసుకుంటాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. మనం ఏం చెప్పాలి దానికి? ఇంకా ఏం మాట్లాడగలుగుతాం మనం? అంటే సిట్ అయితే నిష్పక్షపాతంగా కేసు నడపగలుగుతుందా? సిట్ అయితే దర్యాప్తు చేసి అందరినీ వాస్తవాలని బయట పెట్టగలుగుతుందా? సిట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది కదా. వాళ్ళు చెప్పినట్టే వింటారు కదా. ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా, నేను ఒక ప్రభుత్వం అనట్లే, గత ప్రభుత్వం అలాగే, ఈ ప్రభుత్వం అంతే, ఇంకో ప్రభుత్వం వచ్చినా అంతే. తప్పదని ఒక సిబిఐ రిటైర్డ్ అధికారి నాకు చెప్పింది ఏంటంటే, అంటే పొలిటికల్ సెన్సేషనల్ కేసుల్లో ఏ దాంట్లో కూడా వితౌట్ హెడ్ పర్మిషన్, అంటే డైరెక్టర్ పర్మిషన్ లేనిది ఏది చెయ్యకూడదు వాళ్ళకి తెలియకుండా. ఆయన డైరెక్టర్ పై వాళ్ళు ఎవరు ఉంటారు, ఇంకా వాళ్ళ పర్మిషన్ తీసుకొని చెప్పాలి వీళ్ళకు, వీళ్ళు చెయ్యాలి తప్ప వీళ్ళకంటూ ఫ్రీడమ్ అనేది లేదు అని చాలా స్పష్టంగా నాకు వివరించి చెప్పాడు. అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాగే వర్తిస్తుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి సంస్థలన్నీ కూడా, ఇన్వెస్టిగేషన్ సంస్థలు. ఇవాళ ఇంత జరుగుతున్నప్పుడు మరి బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరెత్తడలే? తప్పుడు కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నాడు. కానీ అసలు ఆ పాలసీని తయారు చేయటంలో నేను తయారు చేశాను, లేకపోతే నేను చేయలేదు, లేకపోతే చేయటం వల్ల ఏమి అన్యాయం జరిగింది, న్యాయమే జరిగింది, ఎక్కడేం అవినీతి జరగలేదు అని ఏమన్నా మాట్లాడుతున్నారా? తప్పుడు కేసులు పెడుతున్నారని మాత్రం అంటున్నాడు ఆయన. అంటే లేని కుంభకోణాన్ని క్రియేట్ చేసి అరెస్టులు చేస్తున్నారు అని అతని వాదన. అలాగే ఇప్పుడు మన మిత్రుడు అదే చెప్తున్నాడు, వైఎస్ఆర్సీపీ మిత్రులు అందరూ అదే చెప్తున్నారు. మరి వాళ్ళ 11 కోట్లు దొరికాయి హైదరాబాద్ లో. సరే, ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. తీగల కృష్ణారెడ్డి తనయుడు, ఆ తనయుడికి సంబంధించిన అది దెన్నది, అంటే అది అందులో ఆయన పేరు మీద ఉంది, అందులో దొరికాయి కాబట్టి ఆయనకు సంబంధించిన డబ్బది, ఆయనకు మస్తు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి
ఆ డబ్బు ఆయనకు సంబంధించి తీసుకొచ్చి మాకు వంట కట్టి ఇక్కడ దొరికింది అని చెప్పి అప్పుడు పెట్టే వేశాడు కోర్టులో అని చెప్పి రాజ్ అని ఆయన వేశాడని చెప్పి చెప్తున్నాను. రైట్. ఎస్. అలాగే మరి అందులో ఇంకో విషయం చెప్పాలి, ఆయనకు వీళ్ళకు సంబంధం ఏంటి లేదా అంటే, మరి ఏదైతే ఆ తీగల కృష్ణారెడ్డి కొడుకు ఉన్నారో ఆయనకు సంబంధించిన కంపెనీలలో ఈ రాజు వైపుకు అందులో వాటాలు ఉన్నాయి. మరి సంబంధం లేకుండా ఎట్లుపోయాయి? వాటాలు ఎలా వచ్చాయి? ఉన్నాయి కదా. మరి ఇక్కడ వాదన చెప్పుకోవడానికి తప్పించుకోవడానికి మనం ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ క్యాష్ ఎటు దొరికింది కదా, క్యాష్ దొరికింది కదా, దాని సమాధానం ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరో అరుణ్ ఆయన ఎవరో దుబాయ్ నుంచి వచ్చి ఆయన ఒప్పందించాడు కూడా ఇక్కడ పట్టుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు అక్కడ ఉందేని. మరి హైదరాబాద్ లో 5-6 డెల్లు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇంతవరకు పట్టుకోలేకపోయారు. దొరకడం కష్టము, చాలా ఎత్తేస్తుంటారు అవన్నీ. ఇది ఫామ్ హౌస్ కాబట్టి అందులో ఉండిపోయింది. ఇది ఇక్కడికి ఎందుకు వస్తారులే అనుకున్నారేమో వాళ్ళు. దొరికిపోయింది మొత్తం మీద. సరే, కేసు బలమైంది. అది ఆ అమౌంట్ సరే అవునా కాదా, మాదా కాదా, ఎవరిది అన్న తర్వాత సంగతి. పలానా అని చెప్పాడు అని చెప్పి అందులో వస్తుంది, రేపు ఛార్జ్ షీట్ వేసినప్పుడు వస్తుంది, లేదా అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొంటారు. మీరు వాదించుకున్న తర్వాత కోర్టులో ఏమన్నా వాదించుకోవచ్చు, తర్వాత సంగతి. ఇప్పుడైతే ఒక ఎవిడెన్స్ దొరికింది కదా అక్కడ, ఎలా తప్పించుకుంటారు అంత ఈజీగా? సైదా గారు, 11 కోట్లు నాట్ ఏ జోక్. ఇది కనుక మరి అంటే వైసీపీ వాళ్ళు కాదంటున్నారు కాబట్టి నిజమే అయితే కనుక మరి ఈడీ వెంటనే దృష్టి పెట్టాలి కదా. ఈడీ ఐటీ దిగాల్సింది కదా, రంగంలోకి దిగాలి కదా. ఇంత భారీ ఎత్తున డంప్ దొరికినప్పుడు ఆల్రెడీ ఈడీ నజర్ వేసింది, కానీ పెద్ద యాక్టివ్గా లేదు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం 100 కోట్లు, అది కూడా పాలసీ గ్రౌండ్ అవ్వకముందే. పాలసీ గ్రౌండ్ అయ్యి ఉంటే ఒక 600 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్స్చెక్కర్కి నష్టం వాటిల్లేది. ఈ లోపల ముడుపులుగా ఒకరికొకరు కొంత ముడుపులు తీసుకున్నారు అన్న దీంతో అరెస్ట్ చేశారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కవిత అందరూ ఉన్నారు, చూసాము. జైల్లోనే ఉన్నారు, ఏకంగా తిహార్ జైల్లో. ఛత్తీస్గఢ్ చూస్తే ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఆపోజిట్ చేసింది. ఏంటి, అక్కడేమో గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పార్టీస్కి మారుద్దామని పాలసీ తయారు చేస్తే ఢిల్లీలో, ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రివర్స్లో ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకొని లిక్కర్ దందా చేసిందని చెప్పేసి కుంభకోణం. ఛత్తీస్గఢ్లో కూడా అరెస్టులు జరిగినాయి. సాక్షాత్తు అక్కడ ముఖ్యమంత్రి కొడుకును అరెస్ట్ చేసింది ఈడీ. అక్కడ ఈడీ ఎంటర్ అయింది, ఈవెన్ ఛత్తీస్గఢ్లో కూడా. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇంత భారీ ఎత్తున జరుగుతుంటే కోటాను కోట్ల రూపాయలు, అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కంప్లీట్గా మనీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగిన దీని మీద, అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి అంటున్నప్పుడు ఈడీ ఎందుకని ఇంత ఇదిగా ఉంది? మీ నాయకురాలు అన్నట్టుగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే ఫార్ములానే పనిచేస్తుందని అనుకోవాలి ఇప్పటికీ. సురేష్ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్ కోటేశ్వరి ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే సోదరుడు టీడీపీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు, మిత్రుడు వైసీపీ అధికార ప్రతినిధి రేగడ లక్ష్మణ్ గారు, సిటీ 24/7 కూడా నమస్కారం. ఈరోజు మన లక్ష్మణ్ వాదన డిఫెన్స్ అడ్వకేట్ గా ఈ కేసులో ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే రేగడ లక్ష్మణ్ ఆ విధంగా అతని యొక్క మేధావితనాన్ని ఈ యొక్క కేసులో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, లేకపోతే సిట్ అధికారులు వ్యవహరించిన తీరు మీద చాలా చక్కగా వివరించారు. వాస్తవంగా మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి మీరన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదనేది పెద్ద క్వశ్చన్. మనం చూసాం 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంటర్ అయి ముఖ్యమంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రుల్ని,
మరి అరెస్ట్ చేసి జైలుకి సంబంధించిన పరిస్థితి, ఒక ముఖ్యమంత్రి కూతుర్ని మరి అరెస్ట్ చేసి జైలు పంపుతున్న పరిస్థితి మనం చూస్తాం. అలాగే ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా మరి ఆనాటి ఈనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈడీ చేత రైడింగ్ చేయించి ఏ విధంగా కేసులు పెట్టారో కూడా మనం చూస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి మోడీ గారికి సత్సంబంధాలు ఉన్నాయి, ఇప్పటికే కొనసాగుతా ఉంది. మా శ్రీమలమ్మ గారు చెప్పినట్టుగా మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి, ఇట్స్ క్లియర్, దాంట్లో తేడా ఏం లేదు. అదే ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో ఉన్నటువంటి చంద్రబాబు కూడా తలబాదుకునే సమస్య ఏంటంటే, రే బాబు మనం అధికారంలో ఉన్నా ఇంకా జగన్కే మరి ఎందుకు ఒత్తాస పలుకుతున్నారో అర్థం కాని పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు నెత్తి నోరుకున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా మనం చూసినట్లయితే, నిన్న దుబాయ్ నుంచి వచ్చినటువంటి వరుణ్ పురుషోత్తమ్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన తర్వాత, అతన్ని ఇంటరాగేట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో, ఇంటరాగేషన్ చేసినటువంటి సందర్భంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని రాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్, ఈ ఫామ్ గెస్ట్ హౌస్ లో ఒక డబ్బులు దాచిపెట్టినట్లుగా దానికి సంబంధించినటువంటి వివరాలు మరి ఆయన చెప్పడంతో పాటు సిట్ అధికారులు ఆ యొక్క ఫామ్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసి 12 పెట్టెలలో దాచినటువంటి 11 కోట్ల రూపాయల సొమ్ముని జప్తు చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ యొక్క కేసులో ఉన్నటువంటి ఇంకా విదేశాల్లో దాక్కున్నటువంటి మరో 7 మందికి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి వాళ్ళని రాష్ట్రానికి రప్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తారు. ఇవన్నీ కూడా మన వాస్తవాలు. ఎందుకంటే సోదరుడు చెబుతా ఉన్నాడు, ఏదంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా గంజాయి కేసులు పెడతారు, లేకపోతే అక్రమ మద్యం కేసులు పెడతారు, లేకపోతే ఇంకొక కేసు పెడతారు. ఎందుకంటే సోదరు లక్ష్మణ్ కూడా ఆలోచించారు, గత వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జరిగాయి అక్రమాలు. మరి ఆ రోజు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజునే ముసుకేసి ఏ విధంగా కుమ్మారు, ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, మాస్క్ అడిగినటువంటి డాక్టర్ని ఏ విధంగా మరి హెరాస్ చేశారు, ఏ విధంగా అతన్ని హింసించారు చూసాం. ఏ విధంగా మరి ఎమ్మెల్సీ డ్రైవర్ ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేశారు. ఇవన్నీ కూడా ఎందుకంటే తిమ్మిని చేసి వాళ్ళందరూ కూడా ఆ రోజు అయిన వాటికి కాని వాటికి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని జత్వాని కేసు విషయం కూడా చూసాం. అధికారం ఉందని చెప్పి ఒక అవలని ఏ విధంగా మరి బాంబే నుంచి తీసుకొచ్చి నేర్పే గెస్ట్ హౌస్ లో పెట్టి ఆమె కేసులు బనాయించి 72 సంవత్సరాల వాళ్ళ వయసున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా ఏదించారో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సోదరుడు చాలా చెప్పేశాడు. ఎందుకంటే వాళ్ళు గినక శిక్ష అధికారులు ఆ ఉద్దేశంతో అధికారుల్లో ప్రభుత్వం కక్షాధించలు చేయాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే డబ్బు ఉందని చెప్పొచ్చు. ఈగల కృష్ణారెడ్డి కుమారుల యొక్క గెస్ట్ హౌస్ లో ఉందని చెప్పాల్సిన అవసరం ఏముంది? అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ డబ్బు దొరికింది. గతంలో మనం అనుకునేవాళ్ళు నక్సలైట్లు ఎవరన్నా పట్టుబడితే ఎన్కౌంటర్ జరిగితే అడవుల్లో ఆ డబ్బు దొరికాయని చెప్పేవాళ్ళు. మారణాయుధాలు లేకపోతే సాహిత్యం దొరికింది, లేకపోతే డబ్బులు దొరికాయి, జెల్టన్ స్టిక్స్ దొరికాయి, AK-47 రైఫిల్ దొరికాయి. కానీ గత ప్రభుత్వ హయాంలో అవినీతికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి సోదాల్లో నోట్ల కట్టలు ఈరోజు దొరికేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దీన్ని నిజంగా ఎందుకంటే గమనించాలి, ప్రజలేదో పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు ఏదో అమాయకులు అనుకుని మాట్లాడటం సమంజసం. ఎందుకంటే సిట్ అధికారులు మరి వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనో లేకపోతే వాళ్ళ బంధువుల ఇంట్లోనో మరి ఈ డబ్బులు పెట్టి ఇందాక సోదరుడు శరత్ చౌదరి చెప్పినట్టుగా బ్యాక్ డోర్ నుంచి బాక్సులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఫ్రంట్ డోర్ లో మరి మీడియాని పిలిచి
చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎక్కడో మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి మనం చూసాం, ఆయన మేయర్గా పనిచేశాడు. ఆయన మరి గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు హయాం నుంచి, తర్వాత టిఆర్ఎస్ లో ఉన్నాడు, కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్నాడు. మరి అలాంటి నాయకుడు సమటువంటి కుటుంబం మరి వాళ్ళ కొడుకులు ఫార్మా రంగంలో, ఇంజనీరింగ్ కళాశాలలో, ఎడ్యుకేషన్ రంగంలో, వివిధ రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవాలు. అయితే అక్కడ దొరికింది అనేటటువంటి, ఎందుకంటే శరత్ అక్కడ ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం చెప్పబట్టే కదా అక్కడ డంపులు స్వాధీనం చేసుకోగలిగింది. అవన్నీ పెట్టేసి ఏదో గంజాయి పోలీసు వాళ్ళు ఎవరి మీద కేసు పెడతారు, గంజాయి పొట్ల దొరికినాయనో లేకపోతే ఇంకోటి మద్యం దొరికిందని చెప్పి అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కేసుని బిల్డప్ చేస్తారనేటువంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి 4,50,00,000 ప్రజల యొక్క రక్త మాంసాలని పిండి జుర్రుకొని వసూలేటువంటి కోట్లాది రూపాయల పేద ప్రజల సొమ్ముని మరి అధికార మదంతో, అధికార దురహంకారంతో మరి ఏ విధంగా ఈ యొక్క నోట్ల కట్టలని మరి ఈరోజు తమ యొక్క ఖజానాలను నింపుకుంటున్నారు, తమ యొక్క బాత్రూముల్లో పెట్టుకుంటా ఉన్నారు, బెడ్రూముల్లో దాచుకుంటా ఉన్నారు, స్టోర్ రూముల్లో కోట్ల రూపాయలు దాచుకుంటూ ఉండే పరిస్థితి చూస్తుంటే దీంట్లో బాధ కలుగుతాం. ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో మద్యాన్ని తాగినటువంటి దాదాపు 1,000,000 కుటుంబాలు, 1-2 కాదు 1,000,000 కుటుంబాలు ఈ యొక్క అక్రమ మద్యం బారిన పడి ఏ విధంగా విలువెల్లాడిపోయాయో మనం చూసాం. ఏ విధంగా మహిళా తల్లుల యొక్క తాళిగుట్లు తెగిపోయాయో మనం చూసాం. ఎంతమంది ఆ కుటుంబాల్లో తమ పిల్లలు చదువులకు దూరం అయ్యారో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. దాదాపు 30,000 మంది పైగా వివిధ అక్రమ మద్యం దాగి, కల్తీ మద్యం దాగి ఏ విధంగా అసూలు బాశారో, ఇప్పటికీ మరి కోలుకోనటువంటి అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా సురేష్ గారు మీ ద్వారా, ఈ ప్రభుత్వం వసూలు చేసేటువంటి ఈ యొక్క అక్రమ డంపుల్ని స్వాధీనం చేసుకొని ఆ యొక్క సొమ్ముని మొత్తం ఎవరైతే ఈ మద్యం తాగి బాధితులు ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏదంటే కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు మేము వసూలు చేసుకున్నామని. ఆ డబ్బుల్ని ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో మద్యం సేవించి లివర్ పోగొట్టుకున్నారో, కిడ్నీలు పోగొట్టుకున్నారో, ఆ అనారోగ్యానికి భారీ కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయో వాళ్ళందరినీ మరి ఒక సర్వే చేయించి ఆ కుటుంబాలకి సొమ్మును అందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మంచి ఆలోచన, మంచి సజెషన్ కూడా. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకసారి సార్ శరత్ చౌదరి గారు, ఈ లిక్కర్కి సంబంధించిన కొంత డబ్బు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్లో కూడా పెట్టుబడులు పెట్టారని అప్పుడు వార్తలు వచ్చినాయి. వార్తల్లో కదా రిమాండర్ కూడా ఇది దీంట్లో ఛార్జ్షీట్లో కూడా పెట్టారు. అయితే ఈరోజు డంపు దొరికినటువంటి తీగల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ రాజకేశ్ రెడ్డికి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు కూడా పార్ట్నర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ కూడా లింక్ ఎస్టాబ్లిష్ అయినట్టేనా? మీకు కొంత దాని గురించి ఒకసారి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు గుర్తు, డిబేట్లోనే మీరు చెప్పారు. డైరెక్ట్ హాస్పిటల్స్ అని గచ్చిబౌలిలో ఉందండి. అందులో రాజకేశ్ రెడ్డి గారి వైఫ్ అండ్ ఈ తీగల బ్రదర్స్ డైరెక్టర్స్ గా ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉన్నారు. అండ్ వాళ్ళకి సంబంధించిన కొన్ని మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ వీటిలో కూడా ఈడీ క్రియేషన్స్ వీటిలో కూడా ఇద్దరు కలిసి డైరెక్టర్స్ గా ఉన్నారు. ఇద్దరు కూడా సినిమా సంస్థలు ఏర్పాటు చేశారు. తీగల బ్రదర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రాజకేశ్ రెడ్డి కూడా ఈడీ క్రియేషన్స్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఈ డబ్బుని ఏ విధంగా చేయాలి అనే దాని మీద రాజకేశ్ రెడ్డి ఒక 2 సినిమాలు తీశాడు, తీగల బ్రదర్స్ కూడా 2 సినిమాలు తీశారు. సో ఇక్కడ కూడా లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. యు వాంట్ టు యాడ్ ఎనీ మోర్ లక్ష్మణరావు గారు? క్విక్ గా జస్ట్ 30 seconds. సురేష్ గారు, ఆయనకి ఉండేది ఏదైతే హాస్పిటల్ అన్నారో ఒక్క దాంట్లోనే షేర్ ఏమి ఉన్నాయి, అది కూడా చాలా లిటిల్ బిట్ చిన్న వాటర్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిది. ఇంకా చూస్తే ఏదన్నారు 30,000 మంది లివర్లు కిడ్నీలు ఫెయిల్యూర్ అయి చనిపోయారు మద్యం దారులు. సరే వీళ్ళు గతంలో 2022లో వీళ్ళు ఏం చేశారంటే కంప్లైంట్ ఇచ్చారండి సిసిఐకి.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదే ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం గతం ఏదైతే 2019 నుంచి 24 వరకు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ హయాంలో తయారు చేయబడినటువంటి మద్యం అన్ని కూడా ఆ నియమం ఏవైతే ఆ మద్యం తయారు చేయడానికి నామ్స్ ఏవైతే ఉంటాయో ఆ నామ్స్ ప్రకారంగానే తయారు చేస్తూ ఉన్నారు. ఎటువంటి కల్తీ లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఎవరు ఇచ్చింది కదా, ఢిల్లీలో అని మీరు అర్థం చేసుకోవాలి. పారదర్శకంగా సప్లైస్ జరిగినాయి. ఆర్డర్స్ ప్రకారంగానే ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఈ డిస్టిలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి లాగా ఇద్దరికో ముగ్గురికో 56%, 74% ఇచ్చి మిగతా వాళ్ళకి తూతు మంత్రం ఏదో ఇవ్వాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. ప్రతి ఒక్కరికి కూడా సమపాలనలో ఇచ్చారు. కొంతమంది అడ్వాన్స్ మళ్ళీ ఇక్కడ టైం లేదు కానీ సార్, అయితే ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి సార్. మరి పారదర్శకంగా అంతా జరుగుతున్నప్పుడు కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రతి చోట అంటే లిక్కర్ ప్రొహిబిషన్ లేనటువంటి స్టేట్స్లో దొరికేటటువంటి ప్రజలు రెగ్యులర్గా అంటే లిక్కర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు రెగ్యులర్గా తీసుకునే బ్రాండ్లు ఎందుకు దొరకలేదనే దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. పేరు చెప్పమంటారా? దొరికినటువంటి బ్రాండ్లని పక్కన పెట్టి 234 బ్రాండ్లకు, కొత్త బ్రాండ్లకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? 2014, 2014, 2019 మధ్యలో ఏ బ్రాండ్ లేదు ఏపీలో. ఆ పేరున్న బ్రాండ్ అని ఎందుకు తీసేశారు? దానికి సమాధానం చెప్పండి. నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినాలా? మీరు అన్నారు ఏ బ్రాండ్ అన్నారు? కింగ్ ఫిషర్ వినాలి సార్. మీరు అడిగి మీరు చెప్తున్నటువంటి కింగ్ ఫిషర్ అవనివ్వండి, రాయల్ స్టాగ్ అవనివ్వండి, లేకపోతే ఇంకా బ్లండర్ స్ప్రైడ్, ఇంకో ఏవో మీరు చెప్తున్న బ్రాండ్లు అందరూ ఆ డిస్టిలరీస్ అందరూ కూడా అడ్వాన్స్, మాకు అడ్వాన్స్ ఇవ్వాలి అమౌంట్, ముందుగా మాకు అమౌంట్ అడ్వాన్స్ ఇస్తేనే మేము సప్లై చేస్తాము అంటే అలా అడ్వాన్స్ ఇవ్వలేదు. మీరు ఇంకో పాయింట్ వినాలా? ఇంకో పాయింట్ ఏంటంటే ఈ 234 చెప్తున్నట్టు వినాలి సార్. వినాలి సార్. 234 బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు మీరు అధికారంలోకి వచ్చిన 7 నెలల ఆఖరికి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసే అందరూ బాలకృష్ణ గారి బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ కూడా ఎందుకు దొరకలా? మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ఎందుకు దొరకలా? వినండి సార్, ఏంటి చెప్పండి. మీరు వినాలి సార్. మీరు ఢిల్లీలో వాడొక్కడే తలొగ్గి వాడు మాత్రమే మీకు ఇచ్చాడు ముడుపులు. అందు గురించే మ్యాన్షన్ హౌస్ సగం నుంచి దొరికింది, మొదట్లో దొరకలే. వినాలి సార్. సురేష్ గారు ముడుపులు ఇచ్చిన వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి. ఏ డిస్ట్రిబ్యూటర్ లో ఈ డిస్టిలరీస్ ఎవరెవరో ముడుపులు ఇచ్చారో వాళ్ళని డైరెక్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. మేము 100 కోట్లు మేము ఇచ్చాము గవర్నమెంట్ కి అని కూడా ఉన్నాయి కదా. చార్జ్ షీట్ లో 48 మందిలో వాళ్ళు కూడా ఉన్నారు కదా. 48 మందిలో వాళ్ళు కూడా ఉన్నారు కదండి సార్. ఫేక్ అలిగేషన్స్, ఫేక్ మ్యాటర్ ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ చేయకూడదు. నేను అనేది ఏంటంటే ఏ డిస్టిలరీ కంప్లైంట్ చేసింది బెదిరించారు, మా దగ్గర 100 కోట్లు తీసుకున్నారు. ఎగ్జాంపుల్ ₹5 టీకి ఫోన్ పేలు గూగుల్ పేలు చేస్తుంటే కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు పెట్టారు సార్? ఇది డజంట్ మ్యాటర్. ఇదేమో రూల్ కాదు. When India is leading in digital transactions throughout the world, only your state. ఎందుకు మీరు ఫోన్ పే పెట్టలేదు? ఎందుకు ఫోన్ పే లేదు? తమిళనాడులో డిజిటల్ లేదు, దానికే సమాధానం చెప్తారు. అస్సాంలో లేదు, ఒడిశాలో లేదు డిజిటల్, దానికి సమాధానం చెప్తారు. అన్ని మాన్యువలే, చెప్తా మాన్యువల్.
మళ్ళీ చెప్పండి, వినపడలేదు. దేనిలో లేవు సార్? తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, మీరు చూడండి కేరళలో లేదు, ఇక్కడికి వస్తే ఒడిశా లేదు, అసోంలో కూడా డిజిటల్ లేవు. డిజిటల్ గా పెట్టి అమ్మింది లేదు. అది పెట్టిన బోట్లు కూడా పీకేస్తూ ఉన్నారు. యూపీఐ క్యూఆర్ కోడ్లు కూడా లేదు, మాన్యువల్ గా చేయండి. క్యాష్ తో పే చేయాలా, డిజిటల్ గా పే చేయాలా అనేది కస్టమర్ చాయిస్. అది కస్టమర్ చాయిస్. శాఖ వారు ఏమైనా నియమ నిబంధనలు ఉందా? అబ్కార్ శాఖ ఎక్కడైనా నియమాల్లో పెట్టిందా? మాన్యువల్ గా అమ్మకూడదు, డిజిటల్ చేసి అమ్మాలని. బ్రాండ్స్ అయ్యి సభ బ్రాండ్స్ అయ్యి కింగ్ ఫిషర్ ఏది, బడ్వైజర్ ఏది, కాల్స్బెర్గ్ ఏది, హైనికెన్ ఏది? వినాలి. అసలు ఈ 234 పర్మిషన్ ఇచ్చిన గురించి మాట్లాడండి. నేనేమంటున్నానంటే దేశం మొత్తం ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్లు ఈ 5 సంవత్సరాల్లోనే ఎందుకు మాయమైనాయి? దానికి చెప్పండి సమాధానం. నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. మీరు ఎవరైతే ఉన్నారో మీరు చెప్తున్న బ్రాండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్వాన్స్ అడిగారు ముందుగానే అడ్వాన్స్ ఎందుకు ఇస్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ దొరికినాయి. గతంలో అన్ని ప్రభుత్వాల హయాంలోనూ జరిగిన బిజినెస్ కొత్త లెక్కలు చెప్పి జనాలు చెవులు పూలు పెట్టకండి. ఆఖరికి వైసీపీలో ప్రతి కార్యకర్త కూడా లెక్కర్ విషయంలో మాత్రం మీ మాట కూడా ఎవడు వినడు. గుర్తు పెట్టుకోండి. కళ్ళెదుటిగా కనపడింది, కనపడి ఇవన్నీ కూడా. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు? బ్రాండ్స్ ఎందుకు తీసేశారు? వెళ్ళి మీ వైసీపీ వాళ్ళని కన్విన్స్ చేసుకోండి. ఫస్ట్. ఎవడు నమ్మడు? సురేష్ గారు మీరు ఎంతలా ఎక్కలా కొన్నారు నాకులాగా? మీరు అధికారంలోకి వచ్చి ఎవరు అధికారం అండి? నేను యాజ్ ఎ జర్నలిస్ట్ అడుగుతున్నా. యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నాను. చెప్తా, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు కూడా ప్రశ్నలు అయ్యాలా బాబు? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 7 నెలలు అవే ఎస్ వాళ్ళు గనక మీ లెక్కర్ పాలసీని కంటిన్యూ చేస్తే నేను కూడా ఏ ప్రశ్నలు ఇప్పటికీ వాళ్ళని అడుగుతా. వినండి సార్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఒక నిమిషం. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు సమాధానం చెప్పండి. ఈ సంవత్సర కాలంలో లిక్కర్ పర్చేస్ తెలుగుగా మీరు అడ్డంగా మాట్లాడుతూ వినండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. ఇప్పుడు డిజిటల్ జరుగుతుందా లేదా? ఇప్పుడు డిజిటల్ గా ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా? అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా లేదా? మీ దిక్కుమాలిన బ్రాండ్ ఇప్పుడు ఉన్నాయా? చెప్పండి. మీరు తీసుకొచ్చిన దిక్కుమాలిన బ్రాండ్ ఇప్పుడు ఉన్నాయా? లేవు. ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్న బ్రాండ్ ఇప్పుడు దొరుకుతున్నాయి. ఎవరికి కావాలి సురేష్ గారు? ఏంటి ప్రైవేట్ గొట్టంగా ఎవడో అమ్ముకుంటాడు, ఆడికే గవర్నమెంట్ కి సంబంధం ఏంటి? ఆడికి కమిషన్ ఇస్తుంది. 12 రూపాయలు 15 రూపాయలు కమిషన్ ఇస్తుంది. మీరు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం పడుతుందా? నేను అడిగేది ఏంటంటే దశాబ్దాల తరబడి దొరుకుతున్న బ్రాండ్, దశాబ్దాల తరబడి వాడుతున్న బ్రాండ్ మీరు ఎందుకు తీసేశారు? సురేష్ గారు ఆడ 5 కోట్లు పెట్టి సరుకు తెచ్చుకుంటాడు, ఆడ అమ్మలు కొంటాడో తగలెట్టుకుంటాడో అది ఆడిష్టం. ప్రైవేట్ వాడు, గవర్నమెంట్ వాడు మంది అమ్మితే, గవర్నమెంట్ వాడు మీరు ఇచ్చిన బ్రాండ్లు అమ్మితే దాంట్లో స్కామ్ జరిగిందంటే ఈరోజు ప్రైవేట్ గారిని చేసి మీరు ఎమ్మెల్యేలకు వాళ్ళ ఒక్కొక్క షాప్ దగ్గర నుంచి 20 లక్షలు 30 లక్షలు వాళ్ళేమో కమిషన్లు తీసుకొని ఒక పర్మిట్ రూమ్ కేమో 50 లక్షలు తీసుకొని 50,000 బెడ్ షాపులు పెంచి 43,000 పర్మిట్ రూములు ఇచ్చి ఇది దందా, ఇది అవినీతి, ఇది స్కామ్. ఎవరు స్కామ్ సార్? మా హయాంలో లేవే, మా హయాంలో బెడ్ షాపులు లేవే, మా హయాంలో పర్మిట్ రూములు లేవే. కమిషన్ అడిగితే ఎందుకు ఇస్తారు? మీరు 12% 20% అడిగితే ఆడెందుకు ఇస్తాడు? గతి లేక తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఇచ్చాడు కొంత. 80 వైన్ షాపులు ఉంటే మా హయాంలో అది 2,300 షాపులు ఉన్నాయి.
మిగతా 2000 షాపులు మేము తీసేసాం. సరే చౌదరి గారు, సార్ అది సార్ ఇప్పుడే జరుగుతుందంట దందా, ఇప్పుడే జరుగుతుందంట దందా. రేపు 29 వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు ఇప్పుడు బయటికి. వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు చెప్పండి. కాదు, బ్రాండ్స్ అమ్మేవాళ్ళు, డిస్టిలరీస్ వాళ్ళు అడ్వాన్స్లు అడిగారట, అందు గురించే వాళ్ళు అమ్మలేకపోయారట, బ్రాండ్లు తీసేశారట, భూములు తీసుకొచ్చారు, రాయల్ స్టాగ్ లేపేసి రాయల్ ఆర్మ్స్ తీసుకొచ్చారు, రాయల్ ప్యాలెస్ చెత్త చెదారం తీసుకొచ్చి ఇక డంప్ చేసి లిక్కర్ రేట్లు పెంచేసి స్పూరి కల్తీ లెక్కర్ అమ్మింది, దానికి మళ్ళీ డబుల్ ఛార్జీలు చేసి ఇన్కమ్ పెంచామని చెప్పేసి కథలు చెబుతుంటే ఇక్కడ వినడానికి ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకున్నారు. సరే చౌదరి గారు కంక్లూడ్ చేయండి. సార్ అది లిక్కర్ స్కామ్ అనేది ఏ విధంగా జరిగింది అనేది మనం ఆల్రెడీ చూసాం. అది వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఇంకా వాళ్ళను వాళ్ళు ఏ విధంగా సమర్థించుకోవాలో తెలియని పరిస్థితుల్లో వితండవాదానికి తెరదీస్తారు. అది ప్రతి ఒక్కరికి తెలిసి ఇందాక మీరు చెప్పినట్లుగా వైసీపీ కార్యకర్తలకు కూడా మేము ఎందుకు బ్రాండ్లు తీసుకురాలేదంటే వాళ్ళు అడ్వాన్స్లు అడుగుతారంట. వాళ్ళు మరి గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి అవన్నీ మరి అప్పుడు బాగానే నడిచినాయి. మరి వీళ్ళకి వచ్చిన తర్వాతే కొత్త విషయాలన్నీ కూడా బయటకు వస్తుంటాయి అన్నమాట కొత్త పాలసీతో. ఇప్పుడు ఫాలో అవుతున్న లిక్కర్ పాలసీ అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఇప్పుడు షాపులు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే షాపుల వాళ్ళకి టెండర్లు పిలవాలి, లేక లైసెన్సులు ఇవ్వాలి. వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ప్రకారం ఎప్పటి నుంచో జరుగుతుందో అన్ని స్టేట్స్ లో కూడా అదే జరుగుతుంది. వాటన్నిటిని తీసేసి మొత్తం ఒకే మనిషి దగ్గరికి రావాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే నెలకు నాకు ఒక 60 కోట్లు తీసుకొని రండి, నేను పార్టీ రెండింటికి ఉంటే చాలు డబ్బులు అని అన్నట్లుగా పెట్టుకొని మీరు మీ సొంతగా వాడుకొని దాంతో పాటు పార్టీ ఎలక్షన్స్ లో ఒక్కొక్కరికి ఇప్పుడు ఎవిడెన్స్లు వస్తాయండి బయటికి. ఆల్రెడీ బయటికి రిలీజ్ చేయటం అనేది ఇప్పుడు మీరుండే పని అయితే 1కి 10 ఉన్నాయి లేని అన్ని ముందే మీ సాక్షిలో అటు ఇటు రిలీజ్ చేసుకుంటారు. కానీ మాది అట్లా కాదు కదా. అందుకని రికార్డ్స్ ఏ అయితే స్వాధీనం చేసుకున్నామో అవన్నీ సిట్ వారి దగ్గర, కోర్టు వారి దగ్గర పదిలంగా ఉన్నాయి. అందులో అంతిమ లబ్ధిదారుడి ఫోటో ఉంది, వీడియో ఉంది, ఎవరైతే బ్లాక్ షర్ట్ వేసుకొని ఎన్ని కట్టలు చూపిస్తా మాట్లాడాడు, కన్ఫర్మేషన్ కి అవతల వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడు అన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము అడ్డదిడ్డంగా పరిపాలన చేసే వాళ్ళం కాదు కాబట్టి కోర్టు వారి దృష్టిలో ఉన్నవి బయటికి తీసుకొని రాకూడదు కాబట్టి అలా వదిలేస్తున్నాము. ఖచ్చితంగా అన్ని బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చీత్కరించుకునే రోజు అతి తొందరలో ఉంది. రైట్, ఓకే. లక్ష్మణ్ గారు ప్లీజ్ కంక్లూడింగ్ రిమార్క్స్ సార్. ఇక మనకు టైం లేదు కాబట్టి వైండప్ చేసేద్దాము. ఇప్పుడు వైసీపీ మిత్రుడు లక్ష్మణరావు గారు చెప్పిన వాదనలో ఎంతవరకు కన్విన్సింగ్ ఉంది సార్? ఇప్పుడు లిక్కరు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు కుమ్మక్కు అయితేనే వాళ్ళని కంటిన్యూ చేశారు. కుమ్మక్కు కానువలను పక్కన పడేసి కుమ్మక్కు అయినటువంటి వాళ్ళతో బ్రాండ్లని కొత్త తయారు చేయించి మళ్ళీ ఇతను డైరెక్ట్ గా ప్రొడక్షన్ నుంచి నేరుగా ఆబ్కారీ కార్పొరేషన్ కు రాలేదు. మధ్యలో మళ్ళీ ఏజెంట్ ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎవరు చెప్పమన్నాడు పేర్లు చూద్దాం. మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తే అది, అయ్యా బాబు నువ్వు 100 కేసులు మాకు పంపించావు, 10 కేసులే రాసుకో రికార్డులో, వాడు రాసుకోవాల్సిందే, వీళ్ళు 10 కేసులు రాసుకోవాల్సిందే, అమ్ముకోవాల్సిందే. ఇలా ఒక కమాండ్ మీద నడిచింది. ఆ కమాండ్ ఎవరు చేశారు అన్న దాని మీద సరే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు దొరికారు, ఆయన కొంత చేశారని, లేకపోతే ఇంకోరెవరో చేశారని ఇవన్నీ కూడా ఇంకా వస్తాయి బయటికి. కానీ వీళ్ళందరూ ఎవరి కంట్రోల్లో ఉన్నారు అన్నది కూడా వస్తుంది, రాకుండా పోదు. కానీ తీయాలి బయటికి. తీయకుండా ఈ దొరికిన వాళ్ళ మేరకు, దొరికిన డబ్బు మేరకే ఛార్జ్షీట్లు, ఫైనల్ ఛార్జ్షీట్లు వేసి కూర్చొని అసలైన నాయకులను వదిలేస్తే మాత్రము ఎవరు కూడా మీరు అన్నట్టు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు జరిగింది స్కామ్ అని. అందులో ఏమి ఊహిస్తున్నారో ప్రజలు అది జరగకపోతే ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఏదో లొంగిపోయింది అని చెప్పి అపవాదు మీద పెట్టుకుంటారు. రైట్, సైదా గారు ప్లీజ్ 30 seconds. శ్రేష్ గారు నిజంగా ఈ మద్యం మహమ్మారి విషయంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏమని చెప్పాడు ప్రచారంలో, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తా అని చెప్పి ఆయన ఇష్టానుసారంగా మరి తాగరన్నా తాగి ఊగరన్నా అన్నట్టుగా మరి రాష్ట్రాన్ని ఏ విధంగా మద్యాన్ని తిరస్కరించాడో మనం చాలా స్పష్టంగా చూస్తాం. అయితే పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే ఈ యొక్క అక్రమానికి పాల్పడ్డారో డిస్టరీల నుంచి ముడుపులు తీసుకొని వాళ్ళ యొక్క ఖజానాన్ని నింపుకున్నారో, పేదల యొక్క రక్త మాంసాన్ని తాగి మరి జుల్లుకొని సంపాదించినటువంటి డబ్బుని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలనేది కరెక్ట్ అయిన విషయం. ఇకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఈ ప్రభుత్వం కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వంలో కూడా నిజంగా మద్యం షాపులు విడిగా, ఎందుకంటే ప్రతి రెస్టారెంట్ కూడా మద్యం షాపుగా మారిపోయింది, బెల్ట్ షాపులుగా మారిపోయింది, టీ కొట్లు, టీ పాయింట్లు. నిజంగా బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ కార్యకర్తలకి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం కార్యకర్తలకి ఉపాధి కేంద్రాలుగా ఈరోజు మద్యం బెల్ట్ షాపులు మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కంట్రోల్ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకంటే వాళ్ళని ఏలెత్తే చూపేటువంటి మనం ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఈరోజు ఎమ్మెల్యేలు అయితే మద్యం షాపులు టెండర్లు ఏరే వాళ్ళకి వస్తే మాకు ఇస్తారా లేదని మరి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మనం కూడా గతంలో డిబేట్లు మాట్లాడుకున్నాం. కొన్ని మద్యం షాపుల్ని వాళ్ళు దారుణంగా పెట్టకుండా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా కొంతమంది నెల నెల వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్స్ కడుతున్నారు, కానీ ఆ షాపులు ఇంకా పెట్టలా. ఇది దుర్మార్గంగా ఉంది. ఇది కూడా బాబు గారికి మరి తెలుసు ఈ విషయాలు కూడా. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇది మనం మొక్కమాట లేకుండా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైఎస్ ప్రభుత్వాన్ని మనం ఈ రోజు ఎండగడతా ఉంటాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ లోపాలను ఎప్పుడు సరిదిస్తారు? ఈ అక్రమ షాపులు ఎప్పుడు రద్దు చేస్తారు? ఒక్కొక్క గ్రామంలో లక్షలు పెట్టి పాటలు పాడుతున్నారు ఈ మద్యం షాపుల కోసం. ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తా ఉంది? ఇవన్నీ ఎందుకంటే ఈ రోజు మద్యానికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళందరూ ఉన్నారు అధికారులు. సార్ ఇప్పటికే చాలా టైం అయింది, మనం చాలాసేపు మాట్లాడుకున్నాం. మీకే ఎక్కువ టైం ఇచ్చాను నేను. థ్యాంక్ యూ సురేష్ గారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను సురేష్. మీ ఈడీ కానీ సిబిఐ కానీ ఏం చేస్తామండి? నిజంగా ఇంత స్కామ్ జరుగుంటే బయటకు వచ్చి సిబిఐ కానీ ఈడీకి దర్యాప్తు చేయమని చెప్పండి, నిష్పక్షపాతంగా. రైట్ అదే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏందో చూసాము సిబిఐకి ఇస్తే, అలాగే ఇది అలాగే ఇంకో కేసు తయారవుతుంది అనమాట. రైట్, మేమేమో జగన్మోహన్ రెడ్డి గారి శక్తిని మేమేం తక్కువ అంచనా వేయట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి శక్తిని మేమేం తక్కువ అంచనా వేయట్లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సిబిఐ దర్యాప్తు చేస్తుంది, ఎక్కడుందో చూసాము. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసును కూడా సిబిఐ చేసింది, ఎక్కడుందో చూసాము. కాబట్టి ఏంటంటే సిబిఐ ఈడీలు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎప్పుడో ఉంది సిబిఐని పంజరంలో చిలక అని చెప్పేసి. సో ఆ చిలక దగ్గరికి ఎందుకు పంపించడం? అదేదో ఇక్కడే తేలుస్తారు. ఒకవేళ దీంట్లో ఏమన్నా కనుక మీకు అభ్యంతరాలు ఉంటే అప్పుడు సిబిఐని డిమాండ్ చేయండి. అసలు మీరు ఇప్పటివరకు సిబిఐని డిమాండ్ చేయలేదు, ఎందుకు డిమాండ్ చేయట్లేదు మరి అఫీషియల్ గా? అసలు మేము డిమాండ్ చేయడం ఏంటంటే మీరు చేయాలి కానీ మీరు దర్యాప్తు చేయాలి. నా పాయింట్ వినండి సార్, ఆగండి. నా పాయింట్ మీకు అర్థం కాల, ఒక్క నిమిషం ఆగండి. మీకు సిట్ మీద నమ్మకం లేనప్పుడు ఏంటి మేము ఎటువంటి తప్పు చేయలేదు, పారదర్శకంగా చేసామని మీకు నమ్మకం ఉన్నప్పుడు why don't you demand CBI probe? Simply. Thanks for joining. ఇక్కడ టైం లేదు సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లక్ష్మణరావు గారు, సైదా గారు, సర్ చౌదరి గారు అండ్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.